రామ్ చరణ్ సినిమాని నెగిటివ్ చేసేసాడు, చాలా దారుణంగా టార్గెట్ చేసేసాడు. మా హీరోని ఏ రోడ్డు కూడా ఇతను టార్గెట్ చేయలేదు, మా హీరో సినిమా వస్తే కనుక 5 స్టార్ రేటింగ్ ఇస్తా ఉన్నాడు అని కొంతమంది సంబరపడుతూ ఉన్నారు ఆ డోర్ బెల్ పిచ్చాను చూసి. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, అతని మైండ్ సెట్, అతని సైకాలజీ, అతను వేస్తున్నటువంటి వ్యూహం మీకు అర్థం కాకపోతే మీ అంత ఎర్రి పప్పులు ఇంకొకటి లేడు. ఎందుకంటే గుంటూరు కారం సినిమా వచ్చినప్పుడు మహేష్ బాబు అభిమానులు గెలిచాడు, మహేష్ బాబుని టార్గెట్ చేసినాడు, యాక్టింగ్ని టార్గెట్ చేసినాడు, మ్యూజిక్ని టార్గెట్ చేసినాడు, డైలాగ్ డెలివరీని టార్గెట్ చేసినాడు, ఆ గ్రేడింగ్ ఈ గ్రేడింగ్ అని చెప్పేసి అన్ని గ్రేడింగ్ల గురించి బాగా గట్టిగా పెట్టినాడు. ఈ రోజున అతను వచ్చేసి పెద్ద మూవీకి సంబంధించి నెగిటివ్ రివ్యూ ఇవ్వగానే ఆహా ఓహో అని చంకలు గుద్దుకుంటున్నారు కొంతమంది మహేష్ గారి అభిమానులు. ఇక మన జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా దేవరా 2కి ఇచ్చినటువంటి రేటింగ్ మర్చిపోతారా? దేవరా 2కి ఇచ్చినటువంటి రివ్యూని మీరు చూడలేదా? ఎంత ఎటకారంగా, ఎంత దారుణంగా, నీచానికి దిగజారిపోయి ఒక $30 ఖర్చు పెట్టి $3,000 దొబ్బడం కోసం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా రివ్యూ ఇచ్చినాడు. ఆనాడు వేరే హీరో అభిమానులు సమరపడి ఉంటారు, మీరు ఏడ్చుంటారు, ఓకే. ఆ రోజు ఏడ్చినారు కాబట్టి మీరు అటాక్ చేసినారు, మాటలు దాడి చేసినారు. ఈరోజు ఏం చేసినాడు? రామ్ చరణ్ సినిమా వచ్చింది. అసలు రామ్ చరణ్ సినిమాలో ఎక్కడ తప్పు కనిపించినా నాకైతే అర్థం కావట్లేదు. సామాన్య ప్రజలకంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు సినిమా విషయంలో. సామాన్యులంతా కూడా సినిమాకి వెళ్ళడానికి టికెట్లు బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. కానీ ఆ వ్యక్తి అసలుకి ఒక మంచి సినిమా స్టోరీని తీసుకొని ఎక్కడో ఒక పేరు ఊరు లేనటువంటి ఒక గూడెం దగ్గర నుంచి మొదలు పెడితే దేశ స్థాయిలో దేశానికి ఒక గొప్ప పేరు తెచ్చినటువంటి ఒక అథ్లెట్కి సంబంధించినటువంటి ఒక స్టోరీ తీస్తే, ఒక కథ రాసి తీస్తే, ఒక మంచి పాయింట్తో వస్తే, ప్రభుత్వాన్ని కదిలించిన తీరుతో సినిమా చేస్తే దాంట్లో తప్పు పట్టడం ఏదైతే ఉందో, ఆ సినిమాలో ఒక స్టోరీ లేదన్నట్టుగా నీకేం కావాలి అక్కడ? రామ్ చరణ్ నటనలో నీకు అక్కడ తప్పు ఎక్కడ కనిపించిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో నేను ఇప్పుడు అంటున్నాను, నువ్వు రామ్ చరణ్ని తప్పు పట్టినావు, దాంట్లో ఉన్నటువంటి కథ మొత్తాన్ని కూడా నువ్వు తప్పు పట్టినావు, టేకింగ్ని తప్పు పట్టినావు, అంతా నువ్వు చేసినావు కదా. ఇప్పుడు నీ వీడియో ఉంది, నీ వీడియో చూడడం వల్ల నాకు డబ్బులు బొక్క, ఎందుకంటే డేటా బొక్క. నేను నాకు ఉట్టుకున్నానికి ఏం డేటా రాదు కదా, వైఫై అయితే వైఫై బిల్ పే చేస్తాను, అలాగే నేను ఇంటర్నెట్ కట్టాలనుకుంటే కనుక ఇంటర్నెట్ బిల్ పే చేయాలి. సో నీ వల్ల నాకు టైం బొక్క. కాబట్టి ఇప్పుడు నువ్వు వేసుకున్నటువంటి అవుట్ఫిట్ చూడడానికి అసభ్యంగా ఉంది, నాకు నచ్చలా. అలాగే నీ ఆహార్యం చూడడానికి చాలా ఇరిటేటింగ్గా ఉంది, ఏరుగంత ఉన్నావు, మళ్ళీ దీన్ని బాడీ షేమింగ్ అనేవాడు అలాగే చేస్తూ ఉన్నాడు. అలాగే నీ బొచ్చు చూస్తూ ఉంటే కోడి ఈకలు పీకినటువంటి బొచ్చులా నాకు కనిపిస్తూ ఉంది. అలాగే నీ మాట తీరు చూస్తూ ఉంటే చాలా పనికిమాల, అంటే ఎలా ఉంటుందంటే కింద స్థాయి దిగజారుడి వ్యాఖ్యలు ఎలా ఉంటే ఆ స్థాయి నువ్వు దిగజారిపోయి మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి నీ మాటలకి, నీ ఆహార్యానికి, నీ జుట్టుకి, నువ్వు వేసుకున్నటువంటి అవుట్ఫిట్కి, ప్రతిదానికి కూడా నేను రివ్యూ చేస్తానంటే ఎంత రోతకుంటుంది నాకు తెలియక అడుగుతావు. ఈ డోర్ బెల్ పిచ్చ ప్రతిదానికి బయటకు వచ్చి ఒక ఎన్టీఆర్ సినిమా లేదు, ఒక మహేష్ సినిమా లేదు, ఒక ప్రభాస్ సినిమా లేదు, ఒక అల్లు అర్జున్ సినిమా లేదు, ఒక రామ్ చరణ్ సినిమా లేదు, వచ్చిన ప్రతి సినిమా మీద కూడా ఒక నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉంటే, నెగిటివ్ ఆస్పెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తా. మీరు చూడండి, అతను ఒక పాజిటివ్ రివ్యూ ఇచ్చినటువంటి తెలుగు సినిమా చూపించండి. సీతారామం లాంటి అద్భుతమైనటువంటి సినిమాకి కూడా నెగిటివ్ రివ్యూ ఇచ్చినటువంటి దరిద్రుడు. అలాగే ఏదో దుల్కర్ సల్మాన్కి ఇంకో సినిమా వచ్చింది మన తెలుగు, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలకి, దేవరా లాంటి సినిమాలు కూడా నెగిటివ్, గుంటూరు కారం లాంటి సినిమాలు కూడా నెగిటివ్ ఇచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈ రోజున కొంతమంది సపోర్ట్గా వస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజున రామ్ చరణ్ని కదా టార్గెట్ చేసింది కాబట్టి ఎన్టీఆర్ అభిమానులు ఆబ్వియస్గా వస్తారు, వచ్చి వాళ్ళ యొక్క ఆనందాన్ని తీర్చుకుంటుంటారు. లేదంటే మహేష్ గారి అభిమానులు వస్తారు, వాళ్ళ యొక్క ఆనందాన్ని తీర్చుకుంటూ ఉంటారు. గమనించండి, ఈ రోజున వాడు రామ్ చరణ్ మీద పడ్డాడు, రేపు అనే రోజున ఎన్టీఆర్ మీద పడతాడు, ఆ తర్వాత రోజున ప్రభాస్ మీద పడతాడు, ఆ తర్వాత అల్లు అర్జున్ మీద పడతాడు. పడ్డం మాత్రం పక్క. వాడు ఒక మైండ్ సెట్ ఒకటి క్రియేట్ చేసినాడు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా నెగిటివ్ యాంటీ ఫ్యాన్స్, ప్రో ఫ్యాన్స్ ఇద్దరిని కూడా ఇద్దరి మధ్య ఒక చిచ్చు పెడతా ఉన్నాడు ఒక యాక్టర్ విషయంలో. రేపొద్దున జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్కి వ్యతిరేకంగా ఒక రివ్యూ చేసేస్తే కనుక అప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్, లేదంటే కనుక మన రామ్ చరణ్ ఫ్యాన్స్ వీళ్ళంతా కూడా వాడికి సపోర్ట్గా వస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. వాడు ట్రాప్లో మీరు పడతా ఉన్నారు. ఒకటండి, ఇక్కడెక్కడ కూడా సినిమాకి సంబంధించిన మూవీ టీం ఈ కాళ్ళ మీద పడి సినిమా చూడమల్లా. సినిమా నచ్చితే చూస్తావు, లేకపోతే లేదు. దానికి ట్రైలర్ ఒకటి రిలీజ్ చేస్తున్నారు కదా, నచ్చితే చూస్తావు, లేకపోతే చూడు. సో వీడు మాత్రం ట్రైలర్కి రివ్యూ ఇస్తాడు, టీజర్కి రివ్యూ ఇస్తాడు, పోస్టర్కి రివ్యూ ఇస్తాడు, సినిమాకి రివ్యూ ఇస్తాడు. నిన్ను అసలుకి ఎవడు చూడమన్నాడు సినిమా? నిన్ను ఎవడు చూడమన్నాడు? నువ్వు చూడకు, నీకు నచ్చలేదు నువ్వు చూడకు, నీకు ట్రైలర్ ఏం నచ్చలేదు అన్నాడు, నువ్వు సినిమా చూడకు. నిన్ను ప్రొడ్యూసర్ కాళ్ళు పట్టుకోలేదు కదా, యాక్టర్ కాళ్ళు పట్టుకోలేదు కదా, మూవీ టీం నీకు కాళ్ళు పట్టుకుని నా సినిమా నువ్వు చూడకపోతే మాకు జరగదనట్లేదు కదా. నువ్వు చూడకు, నీకు నచ్చకపోతే నువ్వు చూడకు. ఇప్పుడు నిన్న రామ్ చరణ్ సినిమా వచ్చింది, మొదటి రోజు బాలయ్య బాబు గారి అభిమానులు, లేదంటే కనుక మన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు
రామ్ చరణ్ ఫ్యాన్స్ వెళ్ళినట్టు, మెగా ఫ్యాన్స్ వెళ్ళినట్టు వాళ్ళు సినిమాకి వెళ్ళరు కదా. సినిమా బాగుందంటే 2 రోజుల తర్వాత ఫ్యామిలీతో వెళ్తారు, ఒకవేళ వీకెండ్ వస్తే కనుక. కానీ వీడు రివ్యూ చెప్పడానికి, ఒక నెగిటివ్ రివ్యూ చెప్పడానికి సినిమా రిలీజ్ అయ్యి ప్రీమియర్స్ పడుతున్న టైంలో దూరతాడు. వీడు సినిమా అభిమాని కాదు, సినిమాని చంపే అభిమాని. మీరు అనొచ్చు, ఈ రోజున మీరు అనొచ్చు, మీకు నచ్చకపోతే సినిమాకి వెళ్ళకండి, మీరు యాంటీ హీరో ఫ్యాన్స్ అయితే వెళ్ళకండి. ఎవడెళ్ళమన్నాడు? రివ్యూ ఎవడమ్మన్నాడు? నచ్చితే చూడండి, నచ్చకపోతుంది. ఏదైనా వస్తువు నచ్చితే కొంటాం, నచ్చకపోతే ఎందుకు కొంటాం? కొన్న తర్వాత బాగాలేదు, బాగుంది, ఓకే. కానీ దాంట్లో రామ్ చరణ్ జుట్టు బాగాలేదు, తర్వాత జాన్వీ కపూర్ బయట బాగాలేదు, తర్వాత ఒళ్ళంతా చూపిస్తుంది, ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంది. నాకు వింత అనిపించింది అనమాట. అబ్బో, అసలుకి మనం ఎంత పతివ్రత శిరోమణిలో నాకు అనిపించింది అనమాట. మనం ఇంత పద్ధతిగా ఇంత పాతివ్రత్యం చూస్తున్నామా అని చెప్పించింది. మనోళ్ళు చూసేటటువంటి సినిమాలు కంటెంట్ ప్రపంచంలో #2లో #1లో ఉంటుందని తెలుసా మీకు? బొమ్మలు చూడడంలో మనోళ్ళు ఆ సినిమాకి సంబంధించినటువంటి స్క్రీన్ మీద కనిపించేటువంటి ఒక హీరోయిన్ గురించి, ఆమె క్యారెక్టర్ గురించి, ఆమె నటన గురించి విమర్శలు. మనోడు సత్య హరిశ్చంద్రుడు అయినట్టు, శుద్ధపోస అయినట్టు, అసలు ఇంకేది చూడలేదన్నట్టు, భూమి మీద ఇది ఒక్కటే చూసినట్టు అన్నట్టు, అసలుకి ఏ సినిమాలో కూడా ఇలాంటి రొమాన్స్ అనేది లేదన్నట్టు, ఈ సినిమాలోనే రొమాన్స్ తెచ్చి పెట్టారన్నట్టు, ఈ సినిమా కోసమే రొమాన్స్ పుట్టించారు రామ్ చరణ్, జాన్వీ కపూర్ అన్నట్టు. ఏం దరిద్రం ఇది? సినిమా స్టోరీ ఎక్కడి నుంచి తీసుకురావాలి నాకు తెలియగలుగుతాను. ఒక ప్రతినాయకుడు, ఒక నాయకుడు, కమీడియన్, హీరోయిన్, ఇంతే కదా సినిమా. దీంట్లో 6 పాటలు, 6 డ్యాన్సులు, అంతే. అంతకుమించి ఏముంటుంది సినిమా అంటే? 4 ఫైట్లు. ఇదే కదా బేసిక్ సినిమా స్టైల్ అంతా. ఇదే కదా సినిమా స్టైల్ అంతా. ఇది పక్కా కమర్షియల్ సినిమా మొదటి నుంచి చెప్తా ఉన్నారు, కమర్షియల్ సినిమా అని చెప్తా ఉన్నారు. సో అతను ఒకసారి క్రికెటర్ అంట, ఒకసారి పహిల్వాన్ అయ్యాడంట, ఇంకోసారి వచ్చేసి ఇంకేదో బ్లేడ్ రన్నర్ అయ్యాడంట. ఇదేంటి? నీకేం దరిద్రం? అవును, బరాబర్ అవుతాడు అతను, ఒక అథ్లెట్. ఏది అవ్వాలంటే అది అవుతాడు సినిమాలో. సినిమా అన్న తర్వాత 100 చేస్తారు. అదంతా కూడా కల్పిత కథరా బాబు, ఇది నిజ జీవితం కాదని ముందే చెప్తూ ఉంటారు. మళ్ళీ చెప్తున్నా, ఒక సమాజాన్ని ఉద్ధరించేటటువంటి సినిమాలు, సమాజంలో ఒక గౌరవప్రదాన్ని తీసుకొచ్చేటటువంటి సినిమాలు. ఈ రోజున ఈ సినిమా చూసి ఎక్కడో ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ట్రైను ప్లస్ బస్సు 2 కలిసినటువంటి ఒక వాహనం వెళ్ళేదట. కోవిడ్కి ముందు అది వెళ్ళేదట. సో అది ఇప్పుడు నడపడం ఆపేశారట. దాని పేరు, ఇది గోదావరి జిల్లాలకు సంబంధించి అనుకుంటా, బహుశా దాన్ని ఆపేశారనమాట. ఒకసారి మీకు పేరు తెలిస్తే కానీ కామెంట్లో తయారు చెప్పండి. దాన్ని ఆపేస్తే ఈ రోజున పోస్ట్ బాక్స్లో పోస్ట్ రాసి దాంట్లో వేసి ఢిల్లీకి రైల్వే శాఖకి పంపించడం జరుగుతుంది. అలాగే రాష్ట్రపతి గారికి పంపించడం అయితే జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సినిమాని బట్టి వచ్చింది. అలా కొన్ని లక్షల మంది ఏకకాలంలో ఇలా పోస్ట్ కార్డులన్నీ వేస్తే కనుక, అక్కడికి వెళ్తే కనుక వాళ్ళ ఒక చలనం వచ్చింది. ఒక సినిమా చెప్పింది ఆ విషయం. పెద్ద అనే సినిమా చూసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, నువ్వు జీవితంలో దేన్ని ఓటమిని అంగీకరించకు. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఓటమిని అంగీకరించకు. నీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఓటమికి అంగీకరించరు. నువ్వు నీ గెలుపు కోసం అవసరమైతే 4 అడుగులు కిందకి, 4 అడుగులు వెనక్కి. కానీ నువ్వు నీ గెలుపు కోసం నువ్వు ప్రయత్నం ఆపు. నీ కాలు ఇరిగిపోతే నువ్వు వేరొక దాన్ని ఎంచుకో. లేదు, నీకు ఒక దాంట్లో ప్రావీణ్యం ఉంది, కానీ అక్కడ నీకు కావాల్సినంత నీ పరిస్థితుల కోసం వేరే దాంట్లోకి వెళ్ళాలంటే వెళ్ళు. ఒక క్రికెటర్ నుంచి ఒక ఉస్తాద్ నుంచి ఒక బ్లేడ్ రన్నర్ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయినాడు సినిమాలో. మీకు ఎక్కడైనా సరే ఒక ఆర్టిఫిషియల్గా తెచ్చినట్టు కనిపించిందా? అద్భుతమైనటువంటి కథాంశంతో వస్తే మీకు రొమాన్స్ అంటున్నారు. అసలుకి మీద పడిపోయి అతుక్కోయి వంగి ఎన్ని చేసిన సినిమాలు లేవు. అలా ఏమన్నా ఉంది ఎక్కడైనా? రామ్ చరణ్ నటన గురించి మనం మాట్లాడదామా? లాస్ట్ సీన్లో ఎమోషనల్గా ఇచ్చేటటువంటి స్పీచ్ ఏదైతే ఉంటుందో కళ్ళంటే నీళ్ళు తెప్పించింది. తన కాలు ఇరిగినప్పుడు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కదిలివిచ్చేసింది సీన్. అలాంటి సినిమాని పట్టుకొని అది నెగిటివిటీ సినిమాలో పాజిటివిటీ లేదా? ఈ రోజున యువతకి ఏం చెప్తుంది ఈ సినిమా? ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ నువ్వు నిలబడు అనేది చెప్తుంది సినిమా. చిల్లరగాళ్ళకి ఏమర్థమవుతుంది? సినిమాను చూసే విధానం తెలియదు వీళ్ళకి. సినిమా అంటే ఏంటి, ఎలా చూడాలి ఏం తెలియదు. ఒక సీతారామం సినిమా చూస్తే ఒక ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది. ఒక లక్కీ భాస్కర్ సినిమా చూస్తే ఒక ఎంగేజింగ్ ఉంటుంది. ఒక పెద్ద సినిమా చూస్తే ఒక ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది. అది నీకు చూడటం చేత కాకపోతే సినిమాలు చూడటం మానే. అసలు నీకు రివ్యూ ఇచ్చే అర్హతే లేదు. నువ్వు ఒక సినిమా ఏదైనా పీకి రివ్యూ ఇస్తే కనుక అప్పుడు మేము చూస్తాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవడైతే ఎంకరేజ్ చేస్తాడో గుర్తుపెట్టుకోండి. దేవరా సినిమా వచ్చినప్పుడు కూడా ఇదే నెగిటివిటీ, గుంటూరు కారం వచ్చినప్పుడు ఇదే నెగిటివిటీ, పెద్ద సినిమా ఇచ్చిన ఇదే నెగిటివిటీ, ఓజీ సినిమా వచ్చిన ఇదే నెగిటివిటీ, చిరంజీవి గారి ఆచార్య సినిమా వచ్చిన ఇదే నెగిటివిటీ, రేపు వదిన విశ్వంబర్ వచ్చిన ఇదే నెగిటివిటీ, ప్రభాస్ సినిమా వచ్చిన ఇదే నెగిటివిటీ, అల్లు అర్జున్ సినిమా వచ్చిన ఇదే నెగిటివిటీ. ఎవడు ఎందుకయ్యా మనకి సినిమాలు అసలు దమ్ము లేకపోతే కనుక జనం యాక్సెప్ట్ చేయరు.
ఈరోజు నార్త్లో బ్రహ్మరథం పడతారు సినిమా స్టోరీని చూసి. ఒక దంగల్ సినిమా తర్వాత అలాంటి సినిమా వచ్చింది మా దగ్గర అని చెప్పేసి అంటా ఉన్నారు అందరూ కూడా. అంత చిల్లరతనంగా బిహేవ్ చేస్తారా? డబ్బుల కోసమా? నీకు వచ్చేటటువంటి ఆ చిల్లర కోసమా? 300 కోట్లు పెట్టి చేసినటువంటి సినిమా, ప్రాణం పెట్టి ఆ కొండల్లో వాటిల్లో బాగుల్లో వంకల్లో తీసినటువంటి సినిమాని పట్టుకొని చంపడం ఏదైతే ఉంది, ఇది సమంజసమా? నువ్వు ఒక ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకొస్తావు, నాకు నచ్చలేదన్నంత మాత్రాన జనానికి నచ్చింది, 10 మందికి నచ్చింది, 100 మందిలో 10 మంది 90 మందికి నచ్చింది, 10 మందికి నచ్చలేదు. కాబట్టి ఆ 10 మంది ఏకి పీకి పాకం చేస్తే కనుక ఏమవ్వాలి ఆ ప్రోడక్టు? ఈ రోజున ఫ్యామిలీస్ వెళ్తున్నాయి ఆ సినిమా చూడటానికి. రొమాన్స్ ఎక్కువైంది, పిల్లలు చూడడానికి ఇబ్బంది ఉందంటే ట్రిమ్ తీసేసినాడు బుచ్చిబాబు, క్షమాపణ చెప్పినాడు. ఏమండి సరేనండి నేను అనుకున్నాను. అలాగే మన ఇంతకుముందు ఏది ఈ పెహల్వాన్కి సంబంధించిన కాంపిటీషన్లో, ఉస్తాద్కి సంబంధించిన కాంపిటీషన్లో మన కోడి రామ్మోహన్ నాయుడు గారు ఎవరు ఆ సినిమాలో ఉంటాడనమాట. సో ఆయన నిజ జీవితానికి సంబంధించిన పేర్లు తీసుకొచ్చి పెట్టినాడు, ఘన చరిత్ర చెప్పినాడు సినిమాలో. అలాంటి సినిమాని పట్టుకొని తొక్కే కార్యక్రమం, నెగిటివిటీ. ఒక మాట అంటారు ఇళ్లలో పెద్దలు, మంచి గుమ్మం దాటే ముందు చెడు ఊరంతా తిరిగి వచ్చి బయట ఇంట్లోకి వచ్చిందంట. మళ్ళీ ఆ మాదిరి తయారైనారు. నెగిటివిటీ నెగిటివిటీ నెగిటివిటీ. ఏం సాధించడానికి? పాజిటివ్ మైండ్ సెట్ లేకపోతే సంకరాగిపోతారు. సో కాబట్టి ఇలాంటి విషయంలో మీ యొక్క అభిప్రాయం తెలియజెప్పండి. ఇలాంటి వ్యక్తులు మీరు ఎంకరేజ్ చేస్తారా? సమంజసమా? మీరే చెప్పాలి.